ఇచ్చిన ప్రతి హామీని అమలుపరిచి ఖచ్చితంగా ప్రజలు కోరుకున్న మార్పును సాధించి చూపిస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. బుధవారం సాయంత్రం గోదావరికని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో సంవత్సర కాలంలోనే 5 గ్యారంటీలను అమలు చేయడం జరిగిందని తెలిపారు. అందరూ అసాధ్యం అనుకున్న 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని రేవంత్ సర్కార్ సుసాధ్యం చేసి చూపించిందని చెప్పారు. సాంకేతిక తప్పిదాల కారణంగా పెండింగ్ లో ఉన్న రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు పరిచేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని సూచించారు. సన్నాలకు బోనస్ ఇవ్వడం వల్ల చిన్న సన్నకారు రైతులకు భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూరినట్లు చెప్పారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేసిన పనిని చెప్పుకునే పరిస్థితుల్లో లేని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఒకప్పుడు ఆదర్శంగా ఉన్న రామగుండంను బొందలగడ్డగా మార్చిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదని విమర్శించారు. గడిచిన సంవత్సర కాలంలో 300 కోట్ల రూపాయల నిధులతో రామగుండంలో అభివృద్ధి పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. చేసిన పనిని గర్వంగా చెప్పుకునే సత్తా కాంగ్రెస్ నాయకులకు ఉందని, బీఆర్ఎస్ నాయకులకు ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ప్రతిపక్ష నాయకులు ప్రజలకు ఉపయోగపడే సలహాలు సూచనలు ఇస్తే స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అలా కాకుండా ప్రభుత్వాన్ని నిందించడం అనే పనిగా పెట్టుకుంటే పట్టించుకునే సమయం కూడా తమకు ఉండదని ఎద్దేవా చేశారు. మాట తప్పని మడమ తిప్పని చరిత్ర గల కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా రామగుండంకు పూర్వ వైభవం సాధించి చూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రామగుండం మెడికల్ కళాశాల ప్రజలు ప్రధానంగా సింగరేణి కార్మికుల విజయమని ఉద్ఘాటించారు. మెడికల్ కళాశాల అభివృద్ధితో పాటు నర్సింగ్ కళాశాల, డెంటల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, తద్వారా రామగుండంను మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారు. అలాగే రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ ను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ నెలలోనే బండలవాగు ప్రాజెక్టును ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. 350 కోట్ల రూపాయల వ్యయంతో మరో 2 సంవత్సరాల్లో పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రామగుండం నుండి సమర్థవంతమైన రాజకీయ పోరాటం లోపించడం మూలంగానే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేకపోయిందని విశ్లేషించారు. ఇకపై అలాంటి లోపం లేకుండా సమర్థవంతమైన పరిపాలనను చేసి సమగ్ర అభివృద్ధిని సాధించి చూపిస్తామని అన్నారు. 2025వ సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. రామగుండం నియోజకవర్గ బంధుమిత్రులకు, పెద్దపల్లి జిల్లా ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంవత్సర కాలమైంది. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే కొత్త సంవత్సరం అప్పుడు వచ్చింది, కానీ ప్రభుత్వం అప్పటికి ఏర్పడలేదు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడి ఈసారి కొత్త సంవత్సరాలకు అడిగి 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు పూర్తి చేశాం. 200 యూనిట్ల కరెంటు ఉచితమైతేనేమి, 500లకు గ్యాస్ సిలిండర్ ఇస్తానేమి, 10 లక్షల ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అయితేనేమి, దాంతోపాటు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని 31,000 కోట్లకి $2 లక్షల రూపాయల వరకు మాఫీ చేసే కార్యక్రమంలో భారతదేశంలోనే గొప్పగా ఈరోజు మేము చేయగలిగినాం. దానిలో ఇప్పటికే 22,000 కోట్ల పైన, 22 కాదు, నిన్న కూడా పడ్డాయి, క్షమించాలి, 25,000 కోట్లకు పైన నిన్నటికి అసెంబ్లీ కంటే తర్వాత నిన్న అకౌంట్స్ 2 లక్షలు ఉన్న వాటిని కూడా మాఫ్ చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, ఎక్కడైతే భర్త చనిపోయి భార్య ఉంటే ఆ భార్యకు గుర్తింపు లేకుండా ఏదైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే తప్ప అలాంటి ఇబ్బందులను అధిగమిస్తూ వారికి కూడా ఇవ్వాలని, కొంతమందికి ఆధార్ కార్డు లేక తెల్ల కార్డు కూడా లేకుండా సమస్య ఉన్న వాటిని, లేదా కొంతమంది కట్ ఆఫ్ డేట్కి ముందు తీసుకున్న లోను తర్వాత అది వడ్డీగా మారి 2 లక్షల కంటే ఎక్కువైన వారికి కూడా
ఆ తదిమవాన్ని తగ్గించి తీసుకునే ప్రక్రియలో భాగంగా వారికి తెలియకపోవడం వల్ల పడ్డ ఇబ్బందులే తప్ప ఎక్కడ కూడా ఏ రైతుకి ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఉండొద్దు అనే ఆలోచన లేదు అనేది మీ ద్వారా స్పష్టం చేస్తాను. ఇంకా కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, ఎక్కడైతే భర్త చనిపోయి భార్య ఉంటే ఆ భార్యకు గుర్తింపు లేకుండా ఏదైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే తప్ప అలాంటి ఇబ్బందులను అధిగమిస్తూ వారికి కూడా ఇవ్వాలని, కొంతమందికి ఆధార్ కార్డు లేక తెల్ల కార్డు కూడా లేకుండా సమస్య ఉన్న వాటిని, లేదా కొంతమంది కట్ ఆఫ్ డేట్కి ముందు తీసుకున్న లోను తర్వాత అది వడ్డీగా మారి 2 లక్షల కంటే ఎక్కువైన వారికి కూడా ఆ తదిమవాన్ని తగ్గించి తీసుకునే ప్రక్రియలో భాగంగా వారికి తెలియకపోవడం వల్ల పడ్డ ఇబ్బందులే తప్ప ఎక్కడ కూడా ఏ రైతుకి ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఉండొద్దు అనే ఆలోచన లేదు అనేది మీ ద్వారా స్పష్టం చేస్తాను. ఇంకా రామగుండం అంశం వచ్చేవరకు పెద్దపల్లి జిల్లా వచ్చారని చాలా గర్వంగా చెప్తా ఉన్నా. మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో వారి సహకారంతో ముఖ్యమంత్రి గారి ద్వారా భట్టి గారి ద్వారా ఈ రామగుండం నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 300 కోట్ల రూపాయలు టెండర్లు అయి గ్రౌండ్ అయి పనులు కావడానికి సిద్ధంగా ఉన్నాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడున్న మా నాయకులందరూ ఉన్నారు. మీ సాక్షిగా ప్రతి డివిజన్కి వాడకి వెళ్దాం, ఎక్కడ రోడ్లు పనులు నడుస్తున్నాయా లేదా చూడాలి. నడవని వాళ్ళు నడుస్తలేమన్న వరకు మళ్ళీ వాళ్ళ కళ్ళ టెస్ట్ కొరకు నేనే ప్రసాద్ ఐ ల్యాబ్స్కో ఇంకేదైనా ఐ ల్యాబ్స్కి తీసుకెళ్తా. చెవులు వినబడతలేమంటే ఇయర్ స్పెషలిస్ట్ దగ్గరికి నేనే తీసుకెళ్తా. కళ్ళు గొంతు మాట్లాడడానికి గొంతు పెగుతలేదంటే కూడా నేను డాక్టర్ల దగ్గర తీసుకెళ్తాను. ఎందుకంటే చిన్ననాటి నుంచి అందరికీ వైద్యాలు చేయించే అలవాటు నాకు ఉంది. వారందరినీ కూడా తీసుకెళ్ళి చూపించగలిగే ధైర్యం నాకుంది. ఈరోజు మీరు చెప్తున్నా మీ సాక్షిగా ఇలా రామగుండం నియోజకవర్గం 100 గంట చేసిన చరిత్ర మీది, కేసీఆర్ది, కేటీఆర్ది, ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజున్న శాసనసభ్యులది. నేను ఛాలెంజ్ చేసి మాట్లాడుతూ ఉన్నా. మా నాయకులు ఇక్కడున్న చాలామంది చాలాసార్లు మీటింగ్లు పెట్టి చర్చకు రండి, చౌరస్తాకా ప్రెస్ క్లబ్కా ఎక్కడికైనా అని చెప్పారు. ఈరోజు చెప్తున్నా మా నాయకులు ఈరోజు కూడా సిద్ధం చర్చకు. మీరే ఎన్నుకోండి, మాంకాళి స్వామి కావాలన్నా, బాలరాజు కావాలన్నా, రాజిరెడ్డి కావాలన్నా, లింగ సామన్న కావాలన్నా, సీనన్న కావాలన్నా, సుజాత అక్క కావాలన్నా, రమణ కావాలన్నా, నిన్నటి వరకు ఉన్న మేయర్ గారు కావాలన్నా కూర్చొని మాట్లాడడానికి మేము సిద్ధం. లేదా తేజస్విని కావాలి. ఇలా వాడకు రోడ్లు నడుపుతా ఉన్నాం. లక్ష్మీనగర్ మార్కెట్కి 36 కోట్లతో ప్రారంభం చేసినాం. రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమాలు తీసుకొచ్చినాం. సింగరేణి, ఎన్టీపీసీ, జెన్కో, కేశవరాం, ఆర్ఎఫ్సిఎల్ని ఇలా భాగస్వాములు చేస్తూ ఉన్నాం. ఇలా రోడ్లు వెడల్పు జరుగుతా అంత కనబడతలేదా? పేదవాళ్ళకు చిన్న వాళ్ళకు ఇల్లు జరిపినన్నారు. ఎక్కడ జరిపినరో ఇక్కడ ఉన్నటువంటి మీడియా సాక్షిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక బండిళ్ళు తోపాలని జరిపినరా, ఒక పాన్ షాప్ వాళ్ళని జరిపినరా, సింగరేణి భూములు కబ్జా చేసుకొని మనకు సంబంధించిన ఆస్తిని, మనకు సంబంధించిన వ్యవస్థని ఇవాళ సింగరేణి అధికారులు తీస్తూ ఉంటే నువ్వు సహకరించాల్సింది పోయి మీరు అడ్డుపడతారా? దాంట్లో ఉండేటువంటి ఒక కార్మికుడు ఇంకొక పెద్ద ఇంటికి పోతాడు తప్ప వాడు సొంత బిజినెస్ కాదు కదా. నడి రోడ్డు మీద కాంప్లెక్స్ లేక ఊర్లోకి రాగానే రేకుల షెడ్డుతో కనపడ్డ వాడికి ఏ వ్యాపారాన్ని వస్తున్నాడా? మొన్న వచ్చిన మంచిర్యాల ఎక్కడుంది? మన ఊరు మన కళ్ళ ముందు ఓపెన్ డ్రైనేజ్ ఉన్న సిద్దిపేట ఆదర్శ నగరంగా మారితే ఒకప్పుడు ఆదర్శ నగరంగా ఉన్న రామగుండం బొందల చేసిన చరిత్ర, బొందల గడ్డ చేసిన చరిత్ర మీరు ఎలా ప్రెస్ మీట్ పెట్టి మా ఊరు నాశనమైంది, ఇక్కడ పర్మిషన్లు ఉన్నాయి, ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉంటాయి, ఇక్కడ నుంచి అందరు వలసపోతున్నారు, ఈ ఊరు బొందల గడ్డ అయిందని చెప్తారా?
ఇదా మీ బాధ్యత? ఒకసారి అవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు ఈ ప్రాంతానికి పూర్వవైభవం తీసుకురావాలి. ఈ ప్రాంతాన్ని మరొక్కసారి 10 మందికి అవకాశాలు కల్పించేటట్టు చేయాలని ఒక సంకల్పంతో ఎప్పుడైనా పనిచేసినారా? ఇలా మేము పనిచేస్తా ఉన్నాం, ఖచ్చితంగా పని చేస్తాం, చేసి చూపిస్తాం. ఇల్లంపల్లిలో 5 టీఎంసీలో నీళ్ళు ఎట్లయితే తక్కువ చేసి పెట్టారో ఆ ప్రాంతంలో కూడా అదే చేసి పెట్టారు. అంటే ఒక చుక్క నీళ్లు కూడా రాకపోవు అని అధికారులు చెప్తారు. ఏదేమైనటికి ఒకవేళ అటు రిటర్నింగ్ వాల్ కడితే ఇటువైపు కూడా రిటర్నింగ్ వాల్ కడతారు. అది ఈ రోజున్న ఎస్టిమేషన్ ప్రకారంగా ఒక్కొక్క వైపుకి 300 నుంచి 350 కోట్ల ఖర్చు. కాబట్టి అవసరం ఉంటే అది కడతారు. తర్వాత సంబంధించిన అంశం ఈరోజు మీ ద్వారా యావత్ రామగుండం ప్రజలందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025లో అందరూ సుఖ సంతోషాలతో చిరునవ్వుతో ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రతి సంక్షేమంతో పాటు రాబోయే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి ఒక్క మాట నిలుపుకుంటాం. మీ ఆశీర్వాదం, మీ యొక్క సహకారం రేపు స్థానిక ఎన్నికల్లో, దాంతోపాటు భవిష్యత్తులో పనిచేసే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమానికి మీ అండా దండ మీ పూర్తిగా సహకరిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి వైపు నడుస్తుంది. ముఖ్యంగా రామగుండం తప్పకుండా మార్పు తీసుకొచ్చి చూపిస్తాం. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మహంకాళ స్వామి, కాల్వలింగ స్వామి, ఎం రవికుమార్, తిప్పారపు శ్రీనివాస్, మారెల్లి రాజిరెడ్డి, గట్ల రమేష్, ముస్తఫా, బాలరాజ్ కుమార్, జాలి రాజమణి, కొలిపాక సుజాత, పెద్దలి తేజస్వి ప్రకాష్, కొప్పల శంకర్, నాయన ఓదలి యాదవ్, పెన్యాల మహేష్, గౌతమ్, శంకరయ్య, బేంద్రం, రాజిరెడ్డి, కళ్యాణ్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.